నమస్తే పెద్ద, మీ పేరు? బాబు, పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు వచ్చారు, కర్ణం మున్సిపల్ తీసి 7 మండలాలు ఒక మండలం చేశారు. కొండాపేండి అనకంట ఒక రైతులకి ఇచ్చాడు. రైతులకి ఇచ్చాక మళ్ళా పాసపుక్కులు చేసి బంజరు భూములకి 20 లక్షల రూపాయలు చప్పని రైతుకి ఇచ్చాడు. ఊరికి తీసుకోలేదు. ఈడొచ్చి 70 గజాలు ఇచ్చి 70 గజాలు ఇచ్చి 30 సెంట్లు 40 సెంట్లు అమ్మి ఆ ఇల్లు కట్టించాడు. లేకపోతే ఆడు 2,50,000 అన్నాడు కదా, ఆడు ఇవ్వలే. ఇప్పుడు ఇల్లు కట్టినాడు పోయాడు తప్ప ఈడిపోలేదు 2,50,000. కొద్దిగా పెద్దోళ్ళు మీ అందరూ గమనించి ఎవడు మంచోడా ఎవడు చెడ్డోడా ఆలోచించి టీడీపీ వచ్చి బాగుపడ్డారు జనం. ఈడొచ్చి భూములు కలిసిపోయారు. ఇది లెక్క. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? ఎలా ఉంది పెద్ద? 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది అన్నా? 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది మీకు? నాకు ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది ఇక్కడ పరిపాలన? ఈ పరిపాలన నాకు అక్కర్లేదు. టీడీపీ పరిపాలన అయితేనే నాకు కావాలి. పేదోడిని బాగుపెట్టాడు. పేదోడిని ఉన్నది చంపి ఉన్న మొక్క అమ్మేసి ఆడు ఇల్లు కట్టమలేదు. 50,000 ఇచ్చాడు టీడీపీ. 50,000 ఇస్తే నీకు నచ్చితే కట్టు, లేకపోతే ఉడుకో అమ్ముకో అన్నాడు. వీడు అలా కాదు, కడితే 2,50,000 ఇచ్చాడు. ఆడు 40-50 సెంట్లు అమ్మి అవి ఇల్లు చేద్దాడు. మీకు పనులు ఉంటాయి? ఇప్పుడు పనులు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో పనులు ఉన్నాయా అన్నా? పనులు ఉన్నాయా మీకు? ఏం పనులు ఉన్నాయి? రోడ్డు మీద అడుగు దిగడమే అన్నా. రోడ్డు మీద అడుగు దిగడం అన్నా. టీడీపీ అయితే రోడ్డు మీద రూపాయి ఎలా వెళ్తే రూపాయి ఇచ్చాడు. ఇప్పుడు ఎవడు అడుగు రూపాయి ఎవడో నీకు ఖాళీ చేతులు లేవేటి బాగా ఉన్నావు కదా. అప్పుడు అలా కాదు, తోవంటే వెళ్ళేవాడికి 10 రూపాయలు ఇచ్చి వెళ్ళారు. శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు? జర్నలిస్ట్. ఏంటంటే ఎలా అనిపించింది అసలు ఈరోజు మీ విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో శ్రీ భరత్ గారు ఒకవైపు, బొత్స ఝాన్సీ గారు ఒకవైపు నిలబడ్డారు కదా, మీకున్న ఈ జర్నలిజం అభిప్రాయం ప్రకారం ఎలా ఉండబోతుందంటారు ఈసారి ఇక్కడ? ఇద్దరికి టైట్గా ఉంటుంది. అయితే భర్త గారికి కొంచెం బాగుండేటట్టు ఉన్నది. ఎందుకంటే ఝాన్సీ గారు ఇక్కడ కాదు కదా, విజయనగరం జిల్లామే. భర్త గారు లోకల్, అందుకని ఆయన బాగుంటుందేమో అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే మీ ప్రాంతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య కానీ, అలాగే రైల్వే జోన్ ఇప్పటివరకు కూడా పెట్టలేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి శ్రీ భరత్ గారు గెలిస్తే ఎంతవరకు దాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? తీసుకొస్తానని అంటున్నారు. మరి ఇంతకుముందు వీళ్ళు వైసీపీ నుంచి వీళ్ళు అప్పుడు చేసినప్పుడు వీళ్ళు అలాగని చెప్పారు. మరి వాళ్ళు ఏం చేయలేదు. సో వీళ్ళు చేస్తారని అంటున్నారు. అది మనకి ఇప్పుడు తెలియదు కదా, వచ్చిన తర్వాత చేస్తారా చేయరనేది అప్పుడు తెలుస్తుంది మనకి. అంటే గతంలోనే 22 మంది ఎంపీలు గెలిపించారు కదా సార్, అసలు ఎలాంటి న్యాయం చేయగలిగారు మీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ? వాళ్ళు ఏమీ చేయలేపారు. వాళ్ళ కోసం చేసుకున్నారు తప్ప కానీ ఏం చేయలేదు. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలో, సంక్షేమ పథకాలు అనేది ఎవరికి అవసరం లేదు. ప్రజలకు మంచి చేయాలి. ఎవరైనా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా 2 ఇవ్వాలి ఎవరికైనా. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఆ 2 ఇస్తే సరిపోతాయి. మిగతా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరిపోతుంది అనమాట. ఎక్కడైనా ఖర్చు అదే అవుతుంది. సామాన్యులు కానీ వేరే వాళ్ళు కానీ ఖర్చు అక్కడే జరుగుతుంది అనమాట. పథకాలు ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఆయన పాకెట్ల డబ్బులు కాదు. ఈయన కావచ్చు, నెక్స్ట్ వచ్చేయని కావచ్చు, ఎవరి పాకెట్లు ఇచ్చే డబ్బులు కాదు, ప్రజల సొమ్ము అది. ప్రజల దగ్గర ట్యాక్స్ రూపంలో తీసుకున్న డబ్బులు తిరిగి ప్రజలకు ఇస్తున్నారు అన్నమాట, అంతే. అసలు మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందండి 5 సంవత్సరాల కాలంలో? ఉత్తరాంధ్ర కాలంలో డెవలప్మెంట్ జరగలేదు. 5 సంవత్సరాలు డెవలప్మెంట్ లేదు రాష్ట్రంలో. ఉత్తరాంధ్ర కాదు, రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు అసలు. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగులు ఏమీ లేవు కదా. దానిపై డెవలప్మెంట్ ఎక్కడైంది? రాష్ట్రం ఏం లేదు. అంటే మీ విశాఖపట్నంలోనే గ్లోబల్ సమ్మిట్ కూడా పెట్టారు. 13 లక్షల కోట్ల రూపాయలు మేము ఎంఓయూ చేసుకున్నాం అని చెప్పేసి మాట్లాడారు. దాదాపుగా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే అవకాశం మేము కల్పించామని అంటూ ఉన్నారు. ఏంటి అసలు ఏం చెప్తారు? జాయిన్ అంటే ఎవరైనా చూపించలేదు కదా. పలానా నేను జాయిన్ చేశానని చెప్పి అక్కడ ఎంఓయూ చూశారు. ఎంఓయూ నేను చూపిస్తాను చాలా రాసి, కానీ నేను ఎంఓయూ చేశాను. ఎంతమంది మా ప్రభుత్వంలో ఉన్నమంది ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, పలానా కంపెనీలు చేస్తున్నారు, పలానా కంపెనీ పలానా వచ్చిందని వాళ్ళు చెప్పలేపారు కదా. చేస్తారు, అది రాజకీయంగా జరుగుతుంటాయి ఎంఓయూలు అనేది, అంతే తప్ప ఉద్యోగాలు అయితే ఏమీ రాలేదు. ఎంఓయూలు అయితే ఏం లేదు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు ఎంఓయూలు ఏం చేశారు? పచ్చల ప్యాకెట్లు, అప్పడాల ప్యాకెట్లు. ఆ కంపెనీలు ఎంఓయూలు కాదు కదా. అది
ప్రతి వీధిలో కూడా ఉన్న అగరబత్తుల ప్యాకెట్ కంపెనీలను, అప్పడాల కంపెనీలు, పచ్చల కంపెనీలు వాటిలో కూడా ఎంఈఓలు రాసి 16,000 కోట్లు 15,000 కోట్లు ఖర్చు పెట్టండి. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు నమ్మడానికి. అసలు ఐటీ మినిస్టర్గా ఇక్కడ మీ ప్రాంతానికి సంబంధించిన గుడివాడ అమర్నాథ్ గారు పనిచేశారు. సో ఎలాంటి న్యాయం చేయగలిగారు అంటారు? ఆయన ఏం చేయలేపారు. ఆయన పబ్లిసిటీ వరకు ఆయన చేసుకున్నారు. ఆయన పబ్లిసిటీ ఆయన చేసుకున్నారు అంతే. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పాలన చూశారు కదా, ఆ టైంలో మీ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్లారు? ఇప్పుడు పరిస్థితి ఏంటండి? అప్పటి వరకు బాగున్నదండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఈ గవర్నమెంట్లో జరగలేదండి. ఏమైనా అభివృద్ధి అనేది లేదు. వేరే జరిగి ఉండొచ్చు, ఇంకోటి జరిగి ఉండొచ్చు, కానీ అభివృద్ధి అనేది జరగలేదన్నమాట ఈ ప్రభుత్వంలో. ఓవరాల్గా ఎలా అనిపించింది సార్ 4 సంవత్సరాల 10 నెలల పాలన జగన్మోహన్? అదే చెప్తున్నాను కదా, ఓవరాల్ అలాగే ఉందంటే ఎవరికైనా ఏం కావాలో డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి అనేది కావాలి. అభివృద్ధి మీద లేదు, ఏమీ ఎక్కడ జరగలేదు కదా. ఏమైనా అభివృద్ధి జరిగితే బాగుంది అనుకుంటాం, అభివృద్ధి జరగలేదు కానీ బాగలేదని అనుకుంటాం. అంటే మీ ప్రాంతానికి కూడా రాజధాని తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు రాజధాని తీసుకొచ్చి ఎవరిని ఇబ్బంది పెడతాను? ఒక రాజధాని ఉన్నది, దాన్ని డెవలప్ చేసి డెవలప్ చేసి రాష్ట్రాన్ని రాజధాని చూపించాలి. కానీ ప్రజల్ని మైండ్ గేమ్తో ఆడి రాజధాని చేస్తే సుఖం ఉంది ఎవరికైనా? అక్కడ రాజధాని కట్టి ఇక్కడ రాజధాని కట్టి అక్కడ 3 రాజధానులు ఎవరికి లాభం ఉంటుంది? ఎవరికి లాభం లేదు కదా. అలా ప్రతి ఇండియాలో అందరూ అలాగే 3 రాజధానులు కట్టుకుంటే డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది కదా. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినది. ఆయన తప్పు చేశాడు, ఒప్పు చేశాడు. దాన్ని ముందు తీసుకెళ్ళి కట్టి రాష్ట్రానికి రాజధానిని తీసుకురావాలి. మన రాజధాని లేకుండా చేసేసి ఈరోజు రాజధాని కడతానంటే ఎవరు నమ్ముతారు? ఎవరి కోసం? ఎవరు నమ్మే పరిస్థితి. ఏంటి సార్ 30 రోజులని ఎలక్షన్ ఉంది, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఎన్డీఏ ఒకవైపు, వైసీపీ ఒకవైపు. అది మనం చెప్పలేని ప్రస్తుతానికి రకరకాల. నా అభిప్రాయం నాలా ఉంటుంది, ప్రజల వేరే వాళ్ళ అభిప్రాయం వేరేలా ఉంటుంది, ఎవరి అభిప్రాయం అలా ఉంటుంది. మరి చెప్పలేము అది ఎలా ఉంటుంది అనేది. కాకపోతే అంత ఈజీగా కాదు ఎవరికైనా. ఈసారి ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే చాలా గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది ఎలక్షన్లో గెలవటం అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇక్కడ ఎంపీగా గెలిచే అవకాశం మ్యాక్సిమం ఎవరికి ఉంటుంది? తెలుగుదేశం అని అనుకుంటున్నాను. శ్రీభరత్ గారు కొంచెం బాగుంది, ఆయన గెలుస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన గెలిచినట్టే. ఒక 2,000 ఓట్లతో ఓటమంటే ఎంపీలో ఓటమి కాదు, అది అప్పుడే ఓడిపోయాడు ఆయన. సరే ఈసారి గెలుస్తారని అనుకుంటున్నారు అంతే నా అభిప్రాయం. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా రాబోతూ ఉన్నాయి కదా, మీ ప్రాంతంలో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే కూటమైనా కావచ్చు, ఇంకోటమైనా కావచ్చు. వ్యక్తిగతంగా కొంచెం ఆయనకి మంచి పేరు ఉన్నది, ఒక సంస్థ ఉన్నది, చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు, మంచి భవిష్యత్తు ఉన్నది. అందరికీ ఎవరైనా ఏమైనా వెళ్ళితే చేయగలుగుతారు అన్నీ. దాని మీద ఆయన గెలుస్తాడని అనుకుంటున్నారు. ఒకవేళ ఆయన గెలిస్తే మీ ప్రాంతాన్ని డెవలప్మెంట్ తీసుకెళ్తారని భావిస్తున్నారు? తీసుకెళ్ళచ్చు. ఆయన ఎవరు వెళ్ళినా దగ్గర కూర్చొని ఆదరించి మాట్లాడే అవకాశం ఆయన ఉంది. కానీ యాక్సెస్ ఆయన కలిసే అవకాశం అందరికీ ఉంటుంది. మామూలుగా ఈ రోజులు ఎవరికైనా కలాలంటే ఎమ్మెల్యే కలాలనుకుంటే ముందు పీఎల్ని కలిస్తే కానీ ఒక ఎమ్మెల్యేని కలలేము. సో ఆయన ఎంపీ కాకపోయినా ఎంపీ అయినా సరే ఈజీగా కలవచ్చు. అలాగే తూర్పు నియోజకవర్గం ఎల్లపూడి బాబు గారు ఉన్నారు, ఆయన 24 గంటలు ప్రజల ముందు ఉంటారు. ఆయన కలాలనుకుంటే ఎవరు అవసరం లేదు, మా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏంటని చెప్తే వెంటనే సమస్యని సాల్వ్ చేయగలుగుతారు. ఆయన మామూలుగా వేరే అమ్మాయిని కలాలనుకోండి, పిఎన్ కలాలా, ఆయన చెల్లాలా, గన్మెన్లు వెళ్ళాలి ఇంత చెప్తే కానీ ఆయన కలలేము. వీళ్ళంతా ఎలక్షన్లో ముందుకు తీసుకొస్తారు తప్ప ఆఫ్టర్ ఎలక్షన్ ఎవరు కనిపించరు అనమాట. ప్రజలు ఎప్పుడైతే డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తారో ఆ రోజు ప్రజలకు కూడా అడిగి హక్కు ఉంటుంది అనమాట. ప్రజలు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకున్న రోజులు ప్రజలకు హక్కు ఉండదు అనమాట. అందుకే వీళ్ళు ప్రశ్నించరు, వీళ్ళు ప్రశ్నించరు.